ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వివిధ కళాశాలలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అయితే సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తెలుగింటి లోగిల్లో సంక్రాంతి పండుగ ఒక విశిష్టత ఉంటుంది. రైతుల పండుగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్తారు. ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. టీటీడీ పాలక మండలి సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, అలాగే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ నేటి యువత మర్చిపోతున్నాయి అనేక సాంప్రదాయాలు. తెలుగింటి లోగిల్లో గతంలో అంటే సనాతన ధర్మంలో ఎటువంటి పండుగ ఏ విధంగా జరుపుకునేవారు, పిండి వంటలు కానీ, గొబ్బెమ్మలు కానీ, హరిదాసులు కానీ, కొమ్మదాసులు కానీ, తప్పెటుకులు కానీ, ఇవన్నీ జానపద సాంప్రదాయ కళారూపాలైన తెలుగుంటి సంక్రాంతిలో ఒక భాగం. ఈ భాగాన్ని అయితే ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నెలగంట మొదలుకొని సంక్రాంతి పండుగ వరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వెళ్ళి హరినామస్మరణ చేస్తూ వారిని దీవిస్తూ ఉంటారు. హరినామస్మరణ అంటే హరికి దాసుడే హరిదాసుడు. శరణ భవ కరుణామది గురుది నటయాలో కరుణా రసవరుణ లయ కరిరా జగృపాలో శ్రీమత్రమారణ గోవిందో హరి, శ్రీమత్రమారణ గోవిందో హరి. భక్తి గురించి చెప్తూ ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా. భక్తి అంటే బాలగా భక్తి, గానగా జ్ఞానము, వానగా వైరాగ్యము, తానగా తత్వము, మూలగా ముక్తి. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వముక్తి కదా భాగవతము. అటువంటి భాగవత పదములు చెబుతూ ప్రతి గ్రామంలో కూడా హరిదాసు తిరుగుతూ వారిచ్చే కానుకలు స్వీకరిస్తూ వారికి ఆయుర అష్టోత్తర భోగభాగ్యాలు కలగజేయాలని కోరుకుంటుంటాం. శరణ భవ కరుణామది గురుదీన దయాలో శ్రీమద్రమారణ గోవిందో హరి. స్థానికంగా మీకు కళాకారులు అండి, బుర్రకథ కళాకారులు. ఇక సంక్రాంతి లేదు కాబట్టి ఇటువంటి కళలు తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఆదరిస్తున్నారు కాబట్టి అందుకంటే ముఖ్యంగా ఈనాడు మన ఎమ్మెల్యే గారు ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మా కళాకారులు ఎక్కడి నుంచో తాడేపల్లిని తెప్పించి ఇంతమంది కళాకారులకు జీవనభృతి కల్పించారండి. వారికి ఈ యొక్క మా బృందం తరపున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా అక్కడక్కడ ఇటువంటి కళాకారులు ఆదరించే ఉన్నారు కాబట్టి ఇంకా మా జీవనం సాగిస్తున్నామండి. లేనిచో ఎప్పుడూ అట్టడికి అణిగిపోయేవాళ్ళం. ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదివరకు మాకు కూడా ఎన్నెన్నో ప్రోగ్రాలు చేశాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందులో ముఖ్యంగా మా జ్యోతుల్ నెహ్రూ గారు ఇలాంటి కళలకు ఆదరించేవారు కాబట్టి మమ్మల్ని కళాకారులు తెప్పించి ఆదరిస్తున్నారండి. వారికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా పిట్టల దొరలు అనేటటువంటి ఒక పిట్టల దొరలు గ్రామాల్లో వీధిలో కూడా ప్రతి సంక్రాంతి కూడా వచ్చి ఈ విధంగా పిట్టల దొర చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మరి ఇటువంటి కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి, ఆదరణ తగ్గిపోతుంది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా మరి అప్పుడప్పుడు కూడా మాకు అవకాశాన్ని కలుగు చేస్తున్నారు. అట్లాగనే ఇంకా వివిధ శాఖల వారు, అట్లాగనే మరి వివిధ కంపెనీల వారు ఎవరైనా సరే ఇటువంటి కళాకారులని ఆదరించి అభిమానించి వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా 10 కాలాల పాటు చక్కగా ఉంటారు. ఇటువంటి కళలను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి కళాకారులను ఆదరించి కళలను బ్రతికిస్తారని కోరుతూ అందరికీ హాయ్, మీ పిట్టల ద్వారా. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను సార్ పిట్టల ద్వారాని మీ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ముందుగా గుడ్ నైట్. ముఖ్యంగా జగ్గంపేటలో జరిగేటటువంటి ఈ సంక్రాంతి సంబరాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మా లండన్లో ఉండే దొరగారికి తెలిసింది. ఇప్పుడే దొరగారికి తెలిసి అక్కడ నుంచి వెంటనే బయలుదేరిపోయారు. ఇక్కడికి లండన్ నుంచి జగ్గంపేట వస్తున్నారు. ఎలాగా? ఫ్లైట్లో కాదు. బస్సులో వస్తున్నారా? బస్సులో కాదు. ట్రైన్లో వస్తున్నారా? ట్రైన్లో కాదు. బండి మీద వస్తున్నారా? బండి మీద కాదు. మరి ఎలా వస్తున్నారు? 2 కాళ్ళ బండి మీద. లెఫ్ట్ రైట్. అక్కడ నుంచి నడుచుకుంటూ 1 నిమిషంలో ఇక్కడికి వచ్చేస్తారు. 10 నిమిషాలు ఇక్కడికే వచ్చేస్తారు మన జగ్గంపేటలో. ఆయన వస్తున్నారని చెప్పేసి అందరికీ ముందుగా నేను ట్రాఫిక్ క్లియర్ చేయాలి. వస్తాను సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, మీ పిట్టల ధోరణి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఒక ఆధ్వర్యంలో జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాలు దాటే విధంగా ఇక్కడ జగ్గంపేటలో జరుగుతున్నాయి. అందుకే మేము అందరం కూడా ఆర్టిస్టులు అందరం కూడా తీసుకొచ్చాం. మొబైల్ ఫోన్లు వచ్చేసినవండి. అన్నీ కూడా ఇంకా అంతరించిపోతున్నాయి. అయినా సరే
అంతరించిపోకూడదు, కళలను నిలబెట్టాలి, కళాకారులను ఆదరించాలి, కళలను ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశం చేత జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు మరి మాలాంటి కళాకారులు ఎందరికో కోలాటాలు అట్లాగే ఆ మ్యాజిక్లు ఇలాంటివి ఎంతో మందికి మరి అవకాశం ఇచ్చారు. అందరూ కూడా చల్లగా బాగుండాలి. సోది చెబుతానమ్మ సోది, ఎరుక చెబుతానమ్మ ఎరుక, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. అందరూ బాగుండాలి మహారాజా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సోదమ్మంటే ఇప్పుడిప్పుడు పుట్టినాయమ్మ కాదమ్మా, కృతాయుగోల త్రిమూర్తులకి సోది చెప్పింది మా ఎరుకల సానే తల్లి. సాగర మదనం చెయ్యమని ఇష్టమూర్తికే సోది చెప్పిందమ్మా. అట్లాగే సృష్టి రహస్యాన్ని బ్రహ్మదేవునికి సోది చెప్పింది మా ఎరుకల సాని. వెంకటేశ్వరుడు సోది వేషం ధరించి వచ్చి పద్మావతిదేవిని పెళ్ళాడిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ధనుర్మాసం ఏళ్ళల్లా ఇంటింటికి తిరిగి సోదులు చెప్పి దీవెనలు ఇచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి కొత్త బట్టలు పిండి వంటలు తీసుకొని దీవించెళ్ళేదే సోదమ్మ. ఎల్లొత్త మహారాజు ఎల్లొత్త. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమండి, బుర్రకథ ఆర్టిస్టులు అంటే అండి ఈ రోజుల్లో కొద్ది కళారంగం తగ్గిందండి. అయినా సరే కళాకారుల్ని ఆదరించాలి, కళాకారులను ప్రోత్సహించాలి, కళాకారులకి ఉపాధి కల్పించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మన జగ్గంపేట ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూ గారు ఈ కళారంగాలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఎంతో ఉత్సాహంగా మా కళలని ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ మాకు ఒక అవకాశం ఇచ్చారండి మన ఎమ్మెల్యే గారు. వారికి మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మైకులు, టీవీలు, రేడియోలు, ప్రచార సాధనాలు లేని రోజుల్లో గుంటూరు వాస్తవులు పద్మశ్రీ నాదర్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి ఇద్దరు ఉన్నారు బుర్రకథల్లో. ఒకరు పద్మశ్రీ నాదర్ గారు, రెండోవారు మిరియాల అప్పారావు గారు. అటువంటి బుర్రకథను మైకులు లేని రోజుల్లో ప్రజలకు వినిపించాలని చెప్పి బొబ్బులేద్దాం, పొల్లాటేద్దాం, ప్రజల కష్టాలు, సమాజం మారాలి, ఇటువంటి ఎన్నో కథల ద్వారా ప్రజలను చైతన్యవంతులైన బుర్రకథ. ఆ బుర్రకథ రెండు రకాలు వినండి. సోదరాంధ్ర వీరుల్లారా, వీరపాతలకు తల్లుల్లారా, తీర్పులు చెప్పే పెద్దల్లారా, మార్పులు కోరే యువకుల్లారా, తగత్యంత తగతలాంగ తగది విరాగతాల గీతా తిరుచముల తంబుర కథ విరుడి బళాబళి తగత్యంత తగతలాంగ తగది విరాగత. బుర్రకథలో ప్రజలను వీరులుగా చైతన్యవంతులుగా చేస్తూ ప్రజల కష్టాలను వివరిస్తూ ఇలా భక్తి మార్గాన్ని కూడా బోధిస్తూ ప్రాచీన కళలో పేరు పొంది పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి కథ ఈ బుర్రకథ. ఈ బుర్రకథలో మంచి పాటలు భక్తిపరంగా ఉంటాయి. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే ఆదరం, నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే ఆదరం, మల్లెల మాలలు చేసి నీ మెడలో వేసెదరారా. అటువంటి బుర్రకథకు మరి రాను రాను ఆదరణ తగ్గిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆదరించాలి. ప్రభుత్వం వారు కూడా కళాకారులను ఆదుకోవాలని కోరుతూ ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో మా కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి సంక్రాంతికి మేము వస్తాం. ఓలప్ప అప్పగారు పండుగ వచ్చేసిందప్ప, నీకోసం బంగారు గాజులు, బంగారు వడ్డానాలు తెచ్చానప్ప, ఇంత గారు ముక్కుండే పెట్టప్ప, ఇంత బూరు ముక్కుండే ఎట్టప్ప, లేకపోతే నీ పప్పడాగులో పడిపోతాను. నేను ప్రతి సంక్రాంతికి ముందుగానే 2 రోజులు ముందుగానే మన జగ్గంపేట మన నెహ్రూ త్రిమూర్తులు గారు ఎమ్మెల్యే గారు పిలిచారని తెల్లారి గట్ల లేచి కాళ్ళు అడుగుతూ వచ్చేసానులప్ప. ఇంత పప్పు ఉండేటప్ప, ఇంత గారుముక్కు ఉండేటప్ప, నీకు బంగారు గాజులు, బంగారు వడ్డానాలు, బంగారు కిరీటం కూడా తెచ్చానప్ప. ఓలప్ప నువ్వు పప్పలట్టకపోతే మీ పప్పడాకులో పడిపోతానప్ప, నేను కొమ్మదాసనప్ప. హర మహాదేవ శంభో. ఇది సంక్రాంతి సందర్భంగా వచ్చే జంగమ దేవరలండి.
ఓయ్ ఓయ్ సంగమ ఓంకార సంగమ నాణ్యమైన సంగమ నా ప్రాణలింగమ సంకురాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబ శివుని కరుణ గలుగు అరహర మహదేవ శ్రీశైలం మల్లన్న అరహర మహదేవ ద్రాక్షారం భీమన్న అరహర మహదేవ కాశీలోన నీ పేరు అరహర మహదేవ గయలోన నీ పేరు హరహర మహదేవ హర నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో. మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంకర. కుర్రో కుర్రు కొండదరం కొయ్యదరం. అరే కొండదరం అంటే ఎక్కడెక్కడ కొండదరం కాదు ద్వారా ఒక అడ్డ తగిలి వైరావారం డీరావారం రంపచోడవారం అక్కడెక్కడో కొండల్లో బతికే కొండదరలం కొయ్యదరలం. అరే ఇక్కడ జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయని ఇక్కడ వచ్చి చిందులేద్దామని చెప్పి మేము వచ్చాం. అరే మీ కొండదరలం అంటే అక్కడ ఇక్కడ కాదండి, ఒక జింకని వాటిని అడుగు చేస్తూ బాణాలతో పెట్టెలు పెడుతూ తర్వాత మా చేసి అందరూ చేస్తూ మా జింక అది కదిగో పెట్ట. అరే అరే వెళ్ళిపోతుంది. నీ బాణం ముందు నా బాణం ముందు చూసుకుందా. అదిగో జింక అదిగో జింక అదిగో పులి అదిగో కొండదర. నా పేరు వేర్నాల ధనలక్ష్మి, మాది రాజమండ్రి నుంచి వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. బుడబొక్కల వారు అండి, బుడబొక్కల వేషధారణలో బుడబొక్కల వారు అంటే దశరథ మహారాజు యొక్క బుడబొక్కల వేషం. దశరథ మహారాజు పుత్ర సంతానం లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క బుడబొక్కల వేషం వేసి దశరథ మహారాజు వద్దకు వచ్చి, ఓ దశరథ మహారాజా, నువ్వు పృథక్రామిష్టి యాగం చేస్తే నీకు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు 4 కుమారులు పుడతారని అప్పట్లో శ్రీ మహావిష్ణువు యొక్క బుడబొక్కల వేషం వేసి దశరథ మహారాజు వద్దకు వచ్చి కొన్ని కళంకులు కొన్ని సగనాలు చెప్పుకొచ్చారు. అప్పట్లో పుట్టబడివాడి బుడబొక్కల వాళ్ళు. ఈ బుడబొక్కల వాళ్ళు ప్రతి సంక్రాంతి పండుగకి ప్రతి గ్రామానికి వచ్చి దీవించి వెళుతుంటారు. రిక్కమనగా రిక్కము తోడబుట్టింది నక్షత్రం తోడబుట్టింది ఉత్తరన్నా ఉత్తరుడు భయము తెలిచేవాడు అర్జునుడు తండ్రి దేవేంద్రుడు దగ్గర హైరాజు పుట్టింది సముద్రం ఉండేది తామరకమలం పట్టించేది హంసావాహనం గలవాడు బ్రహ్మ భార్య సరస్వతి తోడ లక్ష్మి. అటు లక్ష్మీదేవత వరకు వెళ్ళవలేదు. ఆయురారోగ్య అష్టోత్తర భోగభాగ్యాలు కలగాలని ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అందరూ కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ బుడబొక్కల వాళ్ళు జయము 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 జయము. మామూలుగా మా సంతకోళ్ళు చేస్తమే సేవ. అది మాకు ఇందులో ఇతరాలకి డబ్బు కట్టేయమని సంతగా సేవ చేస్తూ ఉంటారండి. ఇస్తేనా 1000-2000 ఇస్తుంటారు అంతే. ఇంకోటి సేవ చేయని ఏ చేసినా గొల్లరాజులు అందరూ కూడా సేవ చేస్తూ ఉంటారండి. ఇంటికి కూడా ఈ ప్రతి సంబరాలు చేస్తూ ఉంటారండి. ఓ ఎంకన్న మా పాటన ఇవన్నీ కూడా మా వాళ్ళు అందరూ శ్రద్ధగా తీసుకుని చేస్తారండి. అక్కడ మన తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం మా జ్యోతుల నెహ్రూ గారు నవీన్ గారు ఆధ్వర్యంలో భారీగా జరుగుతుంది. దీనికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా బాస్కి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. నేను వీరవరం గ్రామం నుంచి వచ్చాను. ఇక కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందులో మేము ముగ్గుల పోటీలో పాల్గొనడానికి మేము కిల్లంపూడి మండలం డ్వాక్రా గ్రూప్ తరఫున వచ్చామండి. మమ్మల్ని మా ఏపీ మేడం గారు వేదవతి గారు తీసుకొచ్చారండి. ఆవిడ ద్వారా వచ్చాము ఇక్కడికి. మేము సైనికుడు రైతు సంక్రాంతి ముగ్గు వేసామండి. ఏమేమి ఉంటాయో చెరుకు, పాలు పొంగించడం, గుమ్మడికాయ, గంగిరెద్దు, హరిదాస్ గారు వాళ్ళందరూ ఉండి వేసామంటే దానికి కారణం మనల్ని కాపాడే సైనికుడు అండి. మనల్ని అందరినీ సైనికుడితో సహా మనందరినీ కాపాడే రైతుని కూడా వేసామండి. ఇది దేవరవాళ్ళం అంటే ఇప్పుడు కృతాయుగం కృతాయుగం ఎప్పటి నుంచో కూడా మేము పల్లెల్లో తిరిగి సంక్రాంతి రోజుల్లో ప్రత్యేకించి ఇంటింటికి ఊరికి వాడకి వచ్చి మేము ఒక చక్కని ఒక మెజిషియన్ మ్యాజిక్ కూడా తాడు ఒకటే కదమ్మా, ఎలా పెట్టుకోమా తాడు ఒకటి ఒక తాడు ఇప్పుడు అలాగలాగు తాడు ఒక తాడు ఇప్పుడు మీరు చూస్తూ ఉండగా కోచే అగ్గిరాజు ఒక తాడును కోసేశారు. కోసిన తాడిని ఇంకో ఇలా ముడివేస్తున్నానమ్మా. కోసిన తాడిని ముడివేస్తున్నాను అంటే ఇది సంక్రాంతి సంబరాలు అంబరాలంటే విధంగా మన యొక్క జగ్గంపేటలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కోసిన తాడు ఇప్పుడు ఒకటే అయిపోతుంది చూడండి.
కంచి కామాక్షి బాల బాలలే మధుర మేరాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి బాలాలే బాల బాలలే బాలాలే 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 బాల బాలలే బాలాలే కంచి గదలే 1 2 3 4 ఉన్నాయమ్మా 1 2 3 4 ఇప్పుడు ఈ 4 ఒకటిగా చేసి ఒరే అగ్గిరాముడు నిలబెట్టమ్మా ఇప్పుడు ఈ 4 ఒకటిగా చేసి ఆ అమ్మవారి దైవుడు తోడది గజ్జ గదలబో గంగమ్మో గాజలయ్యవో మాయమ్మో గజ్జ గదలబో మాయమ్మో గాజలయ్యవే మాయమ్మో సంక్రాంతి సంబరాలకు వచ్చేటువంటి జాబుర పెట్ట వేషం అండి ఇది. జాబుర పెట్టంటే మహాగారడి మహావిద్య అగ్ని సమ్మన జల సమ్మన వాయు సమ్మన అది ఇప్పుడు ఒక అగ్ని సమ్మన ఒకటి చేస్తాం. మేము మాలల దగ్గర ఉంటామండి. మాలల దగ్గర ఉండి వాళ్ళు పెట్టింది తిని ఈ ఆట కట్టుకుని బతుకుతాం బాబు. మాకు 2002లో కోరుకున్న స్థలాలు వచ్చినాయి. అయ్యారు స్థలాలు వస్తే చాలామంది అక్కడే ముసలోళ్ళు అయిపోయి మా నాన్నోళ్ళు సుఖంలో వచ్చి చచ్చిపోయారు బాబు. ఏమి కూడా రావట్లేదు అయ్యారు మాకు. ఇప్పటికి ఇంకా మాకు క్యాస్ట్లు లేవండి. క్యాస్ట్లు పెట్టుకుంటే రిజల్ట్ చేసేస్తున్నారండి. క్యాస్ట్లు కూడా రాలేదండి. అందుకని ఇప్పుడు మన గోకవరం నుండి వచ్చామండి మేము. కోరుకుంటా మా గోకవరం ఏమో ఆయన భర్త గారు పంపారండి మమ్మల్ని ఇక్కడికి. అందుకని కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపు ఉంటుందని ఈ ప్రోగ్రాం చేసుకుంటాం అయ్యారు. ఎన్నాళ్ళైతే పూర్వంలోనూ మా పెద్దలు గంగిరెద్దులు పట్టుకొని ఊరూరుగా తిరిగేవాళ్ళు. అప్పుడు బాగా ఉండేదండి. ఇప్పుడు మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఈ సొంతమైన నెల వస్తే ఈ నెలలే మమ్మల్ని పట్టించుకుంటున్నారు. 2 రోజుల్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మా పోషకారం కూడా గడకటానికి చాలా కట్టంగా ఉంటుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సహాయం చేసి మా గంగిరెద్దులకి ఏదైనా సహాయం చేసి మాకు ఏదైనా ఇప్పిస్తే మేము కూడా బతుకుతామండి. ఈ సంక్రమణ నెలలోనే మమ్మల్ని పట్టించుకుంటున్నారు కానీ మిగతా రోజుల్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా జీవనోపాధం కూడా మాకు తక్కువగా ఉంటుంది బాబయ్య. మరి ఈ దృష్టి పెద్దల వరకు తీసుకెళ్ళి మా జీవనోపాధికి ఎత్తుకో ఉండేలాగా సాయం చేస్తారని కోరుకుంటున్నాం. చదివానండి తప్పుడు ఆడుకుని సేవ చేసుకుంటాం. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటడం అంటే ఇక్కడ మనం జగ్గంపేట నియోజకవర్గంలో చూస్తున్నాం. ఇక్కడ సనాతన ధర్మాన్ని పాటిస్తూ తెలుగువారి ముంగిట్లో సంక్రాంతి సంబరాలు ముందే తెచ్చిపెట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల్ నెహ్రూ, అలాగే టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం హరిదాసులు, అలాగే ఈ తప్పుడు గుళ్ళు, ఇతర జానపద సంబరాలన్నీ ఇక్కడ చూస్తున్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇంత భారీ ఎత్తున అయితే సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు, అసలు ఎలా ఉంది? నియోజకవర్గంలో ముందే సంక్రాంతి తెచ్చారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అన్నది తెలుగువారి పండుగ. ఖచ్చితంగా ఇది ఈ సంక్రాంతి పండుగ తెలుగువారి పండుగ. తెలుగు లోగిల్లో రైతులందరూ కూడా ఈ సమయంలో అందరూ కూడా పంటలన్నీ పూర్తి చేసుకుని ఒక పండుగ వాతావరణాన్ని పూర్వం నుంచి మన పెద్దలందరూ కూడా తెచ్చిన పండుగ. రాను రాను కాలక్రమేణా ఇదంతా కూడా అందరూ బయటికి వెళ్ళిపోవడం, దీన్ని పండుగను కూడా మర్చిపోయే పరిస్థితుల్లోకి ఈ రాష్ట్ర ప్రజలందరూ వచ్చేయడంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రోజున దీన్ని గవర్నమెంట్ పరంగా తీసుకుని అందరికీ కూడా మళ్ళీ రాబోయే తరాలకి మన పండగ విలువల్ని, మానవత్వాలని అన్నింటినీ కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారిని అభినందిస్తూ ఈ పండగ అన్నది భావి తరాలకి మనం అవగాహన కల్పించినట్టయితే అది మళ్ళీ మనకి పూర్వ వైభవం వచ్చే దిశగా ఉంటుంది. జ్యోతుల్ నెహ్రూ అనే ఒక నాయకుడు ప్రజల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన ఒక ప్రజల మనిషిగా అయితే గుర్తింపు పొందారు. మెగా డిఎస్సి కానీ ఇప్పుడు నియోజకవర్గంలో ఏ ఆడపిల్ల పెళ్ళైనా ఆర్థిక సాయం చేస్తున్నారు. అసలు ఎలా ఉంది? ఇంత ప్రజాభిమానాన్ని పొందడం ఎలా ఉంది అసలు? ఖచ్చితంగా ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా కుటుంబం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఈ 44 సంవత్సరాల జ్యోతుల్ నెహ్రూ గారి రాజకీయ చరిత్రలో కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెన్నుతన్నాయి ఉన్నారు. గెలిపోవటంలో అన్నది సహజం, కానీ ఎప్పుడు కూడా జ్యోతుల్ నెహ్రూ కుటుంబం అంటే ఈ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి ఎంత చేసినా సరే తక్కువే. అందులో భాగంగానే ఈరోజు మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో జగ్గంపేటలో ప్రతి వ్యక్తికి జ్యోతుల్ నెహ్రూ కుటుంబం రుణపడి ఉంటుందని నవీన్ చెప్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కొత్త వరవళ్ళకి అడుగులు వేస్తున్న నేటి యువత ఈ పండుగలు, సంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో వారందరికీ గుర్తు చేసే విధంగా
సందర్భంగా ఈ సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో తన అభిమాని ప్రతి వ్యక్తి కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇది చాలా ఆనందదాయకమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం దుర్బాబుతో ఉదయ్ జగ్గంపేట నుంచి.